మనకి ప్రస్తుత సమాజంలో చూస్తూ ఉంటే సూసైడ్లు చేసుకునే వాళ్ళలో మెయిన్గా స్టూడెంట్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. సో దాంట్లో కూడా మరి మేము 10th క్లాస్ స్టూడెంట్స్ కానీ, ఇంటర్ కానీ, లేదు అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి వాళ్ళు ఏదైనా సరే ఒక ఎగ్జామ్లో కనుక ఫెయిల్ అయ్యారు అంటే ఒరే ఇక్కడితో నా లైఫ్ అయిపోయింది, ఇక నేను దేనికి పనికిరాను అని చెప్పేసి అదొక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి సూసైడ్లు వేసుకోవడం ఇటువంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఒక 2 ఇన్సిడెంట్లు వెలుగులోకి వచ్చినాయి. ఎక్కడ అనుకున్నారు? మీకు విశాఖపట్నం ఉంది కదా, విశాఖపట్నంలో గీతం మెడికల్ కాలేజ్ ఉంది కదా, ఆ గీతం మెడికల్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఎంబీబీఎస్ చదువుతూ ఉన్నాడు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. అతని వయసు ఎంత అనుకున్నారు? కేవలం 20 సంవత్సరాలు. అతను ఒక సూసైడ్ లెటర్ రాశాడు. ఏమని రాశాడు అనుకో, దాంట్లో నేను ఈ సమాజంలో బతకలేను, నాకు ఇంకో జన్మే వద్దని చెప్పేసి సూసైడ్ లెటర్ రాశాడు అనమాట. రాసేసరికి అది పోలీసులు ఇప్పుడు స్వాధీనం చేసుకున్నారు. మరి ఆ లెటర్ రాసి ఆ కాలేజీలో 6వ అంతస్తు ఏదైతే ఉండిద్దో 6వ అంతస్తు నుంచి కింద దూకి చనిపోయాడు అనమాట. సో ఇదొక్క ఇన్సిడెంటే కాదు, మళ్ళీ అదే విశాఖ ఎన్ఆర్ఐలో చూసుకుంటే ఎన్ఆర్ఐ కాలేజ్లో కూడా అక్కడ ఒక అమ్మాయి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, మెడికల్ స్టూడెంట్, తను కూడా ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయ్యానని చెప్పేసి తను కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో కాబట్టి దీని మీద గవర్నమెంట్ ఒక యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో దాంతోపాటు మరి పిల్లలకి ఒక కౌన్సిలింగ్ ఇస్తూ దాని తర్వాత అసలు లైఫ్ అంటే ఇది మాత్రమే కాదు అని చెప్పేసి తెలియజేస్తేనే, లేదు అంటే అసలు ఏదన్నా ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయ్యామని చెప్పేసి ఇక్కడితోనే నా లైఫ్ అయిపోయింది, సో వీళ్ళు నన్ను చిన్న చూపు చూస్తారేమో, సో లేదు అంటే అసలు నేను దేనికి లైఫ్లో పనికిరానేమో, చదువు లేకపోతే ఇంకా జీవితమే లేదేమో అని చెప్పేసి అదొక ట్రాన్స్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మరి ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే ప్రతి కాలేజ్లో కూడా ఒక కౌన్సిలింగ్ క్లాసు, దాని తర్వాత మరి అసలు లైఫ్ అంటే ఇది చదువు కాదు అని చెప్పేసి మరి దీని గురించి పిల్లల్ని కూడా ఒక మోటివేట్ చేస్తేనే చాలా బెటర్గా ఉండిద్ది అనేది నా ఒపీనియన్ అనమాట.